హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమ్నేల్ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 యొక్క ప్రీవియస్ యొక్క పేపర్ జనవరి 17, 18, 19లో జరిగింది 2017లో. దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఏ టాపిక్ నుంచి ఎంత వచ్చింది, ఏ టాపిక్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది, దేనికి ఎంత ఉంది, టఫ్ వచ్చిందా, సింపుల్గా వచ్చిందా, మోడరేట్గా ఉందా, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ త్వరగా మీకే రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు చేసే లైక్లే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది బైజూస్ వాళ్ళు ఇచ్చారు అనాలిసిస్ 2017లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 యొక్క అనాలిసిస్ వాళ్ళు ఇచ్చారు. 3 డేస్ జరిగింది. 3 డేస్ ఎందుకు జరిగిందంటే ఫ్రెండ్స్, అప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు మాత్రమే ఉండే. లెవెల్ 4, లెవెల్ 5 అండ్ లెవెల్ 6 ఈ 3 కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ ఉండే కాబట్టి అప్పుడు 3 డేస్ మాత్రమే ఎగ్జామ్ జరిగింది. అదే ప్రజెంట్ అయితే 5 డేస్ ఎగ్జామ్స్ ఇచ్చారు. మీరు షెడ్యూల్ కూడా చూడొచ్చు, 5 డేస్ ఇచ్చారు. దాంట్లో అంటే 5 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏంటంటే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అండ్ లెవెల్ 6. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఇది ఇంటర్ బేస్ మీద స్టాండర్డ్తోని, అంటే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంటర్ స్టాండర్డ్తోని. అదే ఈ 4, 5, 6 ఇవైతే డిగ్రీ స్టాండర్డ్తోని ఉన్న పోస్టులు. సో అప్పుడు 3 డేసే జరిగింది కాబట్టి ఆ 3 డేస్ ఎలా జరిగింది, ఏ టాపిక్లో ఎలా జరిగింది, దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇన్ దిస్ ఆర్టికల్ వీ ఆర్ sharing with you RRB NTPC CBT 2 previous year paper analysis to help you prepare for RRB NTPC 2021 CBT 2 ఎగ్జామ్. అంటే మనకు హెల్ప్ కావడానికి వాళ్ళు ప్రీవియస్ ఉన్న దాన్ని మనకు వెబ్సైట్లో ఇచ్చారు, అంటే గూగుల్లో ఇచ్చారు. దాన్ని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది CBT 2 ప్యాటర్న్ అనేది చాలా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వన్స్ అగైన్ నేను ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ అండి. అదే మ్యాథమెటిక్స్ అయితే 35 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్ అండి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ వచ్చేసి కూడా 120 మార్క్స్. అదే PH వాళ్ళకైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ ఉంటుంది. అదే నార్మల్ వాళ్ళకైతే 90 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, మనం జనవరి 17 పేపర్ ఇది అనాలిసిస్, అండ్ జనవరి 18 అండ్ జనవరి 19, 2017 పేపర్. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ పేపర్ ఎలా సింపుల్గా వచ్చిందా, ఎలా వచ్చిందా అని డీటెయిల్ కూడా ఇచ్చారు అతను. ఇక్కడ చూడొచ్చు, ఆర్ఆర్బి NTPC CBT 2 ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ సెక్షన్ వైజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడొచ్చు, మనం పేపర్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ హ్యాస్ బీన్ ఈజీ. చాలా ఈజీ అని ఇచ్చారండి. ఇక్కడ చాలా సింపుల్గా వచ్చిందట. అండ్ దిస్ హ్యాస్ బీన్ స్కోరింగ్ సబ్జెక్ట్. అంటే ఈ 3 టాపిక్లో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. ఆల్వేస్ రీజనింగే సింపుల్గా ఉంటుంది, కానీ ఇంకా సింపుల్గా ఇచ్చారట. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు, మనం అండ్ క్వశ్చన్స్ వర్ ఈజీ అండ్ కుడ్ హ్యావ్ బీన్ సాల్వ్డ్ విత్ యూజ్ ఆఫ్ లాజిక్. అంటే కొంచెం లాజిక్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు అని ఇచ్చారు. ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, టాపిక్స్ ఇంక్లూడింగ్ అనాలజీ, డైరెక్షన్ అండ్ ఫజిల్స్. అంటే వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని అంటున్నారు అండి. ఇక్కడ చూద్దాం, మనం అనాలిసిస్ కూడా చేద్దాం. ఏ టాపిక్ నుంచి ఎంత వచ్చాయి అది డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ బ్లడ్ రిలేషన్లో జనవరి 17, 2017 పేపర్లో 2 వచ్చాయి. అదే 18 పేపర్లో కూడా 2 వచ్చాయి. 19 పేపర్లో కూడా 2 వచ్చాయి. అండ్ ఫ్రెండ్స్, అనాలజీలో ఇక్కడ చూడొచ్చండి, 8 to 10 వచ్చాయి. అదే 18కి అయితే 6 to 7 వచ్చాయి. 19 డేస్లో అయితే 7 to 8 వచ్చాయి. అండ్ ఫ్రెండ్స్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఇది కూడా 1 మేజర్ టాపిక్ అండి వెయిటేజ్లో. ఇక్కడ చూడొచ్చు, 3 to 4 అన్నిట్లో 3 to 4 వచ్చాయి. అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఫస్ట్ పేపర్లో అయితే 3 to 4 వచ్చాయండి. సెకండ్ పేపర్లో 1 to 2 వచ్చింది.
థర్డ్ పేపర్లో కూడా 1 to 2 వచ్చింది. సిలాగ్స్ కొంచెం వెయిటేజ్ తక్కువ ఇచ్చారండి. సిలాగ్స్ వెయిటేజ్ ఎందుకు తక్కువ ఇచ్చారంటే ఇక్కడ ఫజిల్స్లో ఎక్కువ ఇచ్చారండి మార్క్స్ వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు ఫజిల్స్లో 4, సెకండ్ పేపర్లో 5, థర్డ్ పేపర్లో 5 ఇచ్చారు, అందుకే అక్కడ తగ్గినాయి. అండ్ కోడింగ్ డీకోడింగ్ అనేది 2 to 3 ఇచ్చారండి, ప్రతి పేపర్లో 2 to 3 ఇచ్చారు. అండ్ నెంబర్ సిరీస్ 2 to 3 ఫస్ట్ పేపర్లో ఇచ్చారు, సెకండ్ పేపర్లో అయితే కొంచెం తగ్గింది, కానీ లాస్ట్ పేపర్లో కూడా 2 to 3 ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్ యాడ్ వన్ అవుట్ దాంట్లో 1 to 2 ఇచ్చారండి అన్నిట్లో, ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ లెటర్ అరేంజ్మెంట్ అన్నిట్లో 1 to 2 ఇచ్చారండి. ర్యాంకింగ్ అన్నిట్లో 2 ఇచ్చారు. వెన్ డయాగ్రామ్ 2 to 3 అండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, 2 to 3. అండ్ మిస్టరీ డిఫరెంట్ టాపిక్ నుంచి ఇంకా వేరే మొత్తం 5 ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు, మనకు రీజనింగ్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. అండ్ ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా, అది ఏ ఎగ్జామ్ అయినా రీజనింగ్లోనే మంచి స్కోర్ వస్తుంది. అండ్ దీంట్లో వెయిటేజ్ కూడా ఇచ్చారండి, చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ కూడా అనలైజ్కి చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఫజిల్ కొంచెం టఫ్ చేయాలంటే మాత్రం ఫజిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫజిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయంటే అది తప్పకుండా కొంచెం మోడరేట్ నుంచి టఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే మిగతా టాపిక్ నుంచి వచ్చిందంటే ఫజిల్స్లో తక్కువ వెయిటేజ్ చూస్తే మాత్రం అది సింపుల్గా ఉన్నట్టు, మిగతా వేరే ఏ టాపిక్లో ఇచ్చినా అది కొంచెం మోడరేట్గా ఉన్నట్టే, కానీ ఫజిల్స్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చూడొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చండి, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వాంటిటీ సెక్షన్ రిమైన్ మోడరేట్. అంటే క్వాంటిటీ సెక్షన్ అంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది, కానీ అది కూడా కొంచెం మోడరేట్గానే ఉంది అని ఇస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్స్ ఆర్ ఈజీ బట్ ఇట్ బిట్ క్యాలిక్యులేటివ్ విచ్ లీడ్ టు మోర్ టైమ్. అంటే ఫ్రెండ్స్ లెంతీ అంటే పేపర్ సింపుల్గానే ఉంది, క్వశ్చన్స్ చాలా సింపుల్గానే ఉన్నాయి, కానీ పేపర్ అనేది చాలా లెంతీ, అంటే ఒక క్వశ్చన్కి 2 to 3 క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది అని ఇచ్చారు ఇక్కడ. అండ్ మెన్సురేషన్ క్వశ్చన్స్ ఆస్క్డ్ వాజ్ ఈజీ అండ్ ఫార్ములా బేస్డ్, జస్ట్ ఫార్ములా బేస్డ్గానే ఇచ్చారట మెన్సురేషన్ క్వశ్చన్స్ అయితే. అండ్ డిఐ క్వశ్చన్స్ వర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ టేబుల్ చార్ట్, అంటే డైరెక్ట్ టేబుల్ చార్ట్ నుంచి చూస్తే మనకు డిఐ వచ్చేస్తుందని చెప్తున్నారు. Candidate must definitely brush up the basics of the mean, median, mode along with standard deviation for covering the static portions. అంటే ఫ్రెండ్స్ స్టాటిక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, అందరు చాలా లైట్గా తీసుకుంటారు, కానీ దాంట్లోంచి కూడా మంచి వెయిటేజ్ వస్తుంది, కాబట్టి దాన్ని కూడా మంచి క్లారిటీగా చదవాలని ఇక్కడ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే మెయిన్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది ఏంటంటే సిఐఎస్ఐ, డేటా ఇంటర్ప్రిటేషన్, మెన్సురేషన్, రేషియో, ప్రొపోర్షనల్స్ అండ్ అర్థమెటిక్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, January 17, 18, 19 దాంట్లో ఎస్ఐసిఐలో 5 to 6 మార్క్స్ వచ్చిందండి. అండ్ ప్రాఫిట్ లాస్లో 1 to 2 అంటే ఎక్కువ ఇవ్వలేదు, కానీ ఒకవేళ ప్రాఫిట్ లాస్ నుంచి ఎక్కువ మార్క్స్కి వస్తే మాత్రం అది కొంచెం టఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ట్రిగోనోమెట్రీలో అన్ని సెక్షన్లో 2 to 2 ఇచ్చారు, జామెట్రీ కూడా 2 to 2నే ఇచ్చారు, అర్థమెటిక్ 1 to 1 ఇచ్చారు, మెన్సురేషన్ కొంచెం ఎక్కువ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇక్కడ చెప్పారంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్గానే ఇచ్చారని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు మనం మెన్సురేషన్ క్వశ్చన్ ఆస్క్డ్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఫార్ములా బేస్డ్, అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్గానే ఇచ్చారు, ఇలాంటి టఫ్ ఇవ్వలేదు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినా. ఎందుకంటే మెన్సురేషన్ అంటేనే కొంచెం టఫ్ అని క్యాండిడేట్స్ ఫీల్ అవుతారు కాబట్టి. అండ్ స్టాటిక్స్ గురించి అతను చెప్పారండి, ముందే చెప్పారు, అది అంటే ఒకసారి చూసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాటిక్స్ని చాలామంది చేయరు, అందుకే మంచిగా చూసుకోవాలని చెప్తున్నారు. అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్ 2 to 3 వచ్చింది ఫస్ట్ పేపర్లో, సెకండ్ థర్డ్ పేపర్లో రాలేదు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఫ్రెండ్స్ ఇది 7 కావచ్చు, 1 or 2 కావచ్చు, మేబీ ఇది మిస్టేక్ ఉండవచ్చు, అంత 7 డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి అయితే రాదు. అండ్ మిగతా సెకండ్ దాంట్లో 1 to 2 వచ్చింది, థర్డ్ దాంట్లో కూడా 1 to 2 వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ అది కూడా 1 to 2 అన్ని పేపర్లో వచ్చింది. రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా 2 to 3 వచ్చింది. అండ్ నెంబర్ సిస్టమ్ 1 వచ్చింది, మిగతా మిస్లీనియస్ కలిపి 5 వచ్చిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనం మెయిన్ టాపిక్ వచ్చేసి ఎస్ఐసిఐ అండ్
మెన్సురేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెన్సురేషన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారట. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కువ దేనికి కాన్సన్ట్రేట్ చేయాలో మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్. ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం, జనరల్ అవేర్నెస్ హ్యాస్ బీన్ మోడరేట్ ఇన్ ద డిఫికల్టీ లెవెల్. అంటే ఇది కూడా మోడరేట్గానే ఉంది. ఒక రీజనింగ్ మాత్రమే చాలా సింపుల్గా ఉంది, మిగతా 2 పార్ట్స్ కొంచెం మోడరేట్గా ఉన్నాయని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్కి ఎక్కువ ప్రాక్టీస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కరెంట్ అఫైరే చాలా మెయిన్. ఎందుకంటే పేపర్ కన్నా టఫ్ చేయాలంటే కరెంట్ అఫైర్ నుంచే ఎక్కువ ఇస్తే అది కొంచెం టఫ్ అవుతుందండి. చాలామంది కరెంట్ అఫైర్ చదవరు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చదవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అండ్ కంప్యూటర్ క్వశ్చన్స్ వర్ ఈజీ అండ్ రిపీట్ అయినాయంటే ఫస్ట్ పేపర్లో ఇచ్చిన దాన్ని సెకండ్ పేపర్లో కూడా ఇవ్వచ్చు, థర్డ్ పేపర్లో కూడా అలా చాలా క్వశ్చన్ వచ్చాయి అని అంటున్నారు. సో అండ్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 1లో కూడా చూసాం మనం. చాలా పేపర్లు 2 to 3 days గ్యాప్లోనే చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సేమ్ ఇది కూడా 3 days జరిగిన దాంట్లో కూడా చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయట. అంటే ఈసారి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా 2 to 3 పేపర్స్లో క్వాలిఫై అయితే ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన దాంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయో కూడా తెలుసుకొని, దాన్ని ఒకవేళ అది రాకపోతే కూడా తెలుసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది చాలా చూసుకోవాలని దాని మీనింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ వర్ రిపీట్. ఓకే, స్టాటిక్ జీకే క్వశ్చన్ ఇంక్లూడింగ్ ఫోక్ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ద స్టేట్, ఇంటర్నేషనల్ బౌండరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అండి. ఫోక్ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్స్, ప్రతి స్టేట్కి కొన్ని ఫోక్ డ్యాన్స్ ఉంటాయి, కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. అది కూడా ఎక్కువ అడిగారని ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ సైన్స్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే అది మన సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే కనుక ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితే హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి ఒక స్టాండర్డ్, దాని ప్యాటర్న్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, ఇది డిగ్రీ లెవెల్, లాస్ట్ టైం జరిగింది డిగ్రీ లెవెల్ ఎన్టీపీసీ కాబట్టి ఆ పోస్టులు డిగ్రీ లెవెల్ కాబట్టి మోస్ట్లీ హిస్టరీ, పాలిటీ అండ్ జాగ్రఫీలో ఎక్కువ ఇచ్చారు. కానీ ఈసారి బోత్ ఇంటర్ బేస్ ఉంది, డిగ్రీ బేస్ ఉంది కాబట్టి ఇంటర్ బేస్ వాళ్ళు సైన్స్ని ఎక్కువ చదవాలి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీని. అదే గ్రాడ్యుయేట్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు హిస్టరీ, పాలిటీ అండ్ జాగ్రఫీ కూడా చాలా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లోంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి సిబిటీ 2లో. ఇక్కడ అనాలిసిస్ కూడా చేయొచ్చు మనం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం 17, 18, 19ది ఫిజిక్స్లో 3 to 4 మార్క్స్ వచ్చాయి, 1 to 2 మార్క్స్ వచ్చాయి. 1 to 2 మార్క్స్ 3 to 4 వచ్చిందంటే అది కొంచెం పేపర్లో చాలా సింపుల్గా వస్తుందండి. ఫిజిక్స్ అంటేనే చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ఇక్కడ ఇచ్చేది ఫిజిక్స్ సింపుల్ ఉంటుంది అని ఓవరాల్ ఫిజిక్స్ అనేది ఎప్పుడు సింపుల్ కాదు. అండ్ హిస్టరీలో చూడొచ్చండి 4 to 5 మార్క్స్ వచ్చాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ నుంచి 4 to 5 మార్క్స్ వచ్చాయి. అండ్ కరెంట్ అఫైర్లో ఇవి చూడొచ్చండి 10 to 14 మార్క్స్, 10 to 14 మార్క్స్ అండి. అండ్ స్టాటిక్లో 5 to 6 మార్క్స్ వచ్చాయి, కంప్యూటర్లో 2 to 3 మార్క్స్ వచ్చాయి, జాగ్రఫీలో 2 to 3 మార్క్స్ వచ్చాయి, పాలిటీలో 2 to 3 మార్క్స్ వచ్చాయి, 3 to 4 మార్క్స్ వచ్చాయి. అండ్ బయాలజీలో 1 to 2 మార్క్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, నేను ఇంకో వీడియో కూడా చేశాను, దాంట్లో అది బయాలజీలో 9 మార్క్స్ వచ్చాయని ఇచ్చారండి. నేను చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. ఇది అడ్డా వాళ్ళ వెబ్సైట్ నుంచి చూసిందండి మనం. ఇది అడ్డా వాళ్ళ పేపర్ని చూసి అనాలిసిస్ చేసాం. ఎందుకంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ అనాలిసిస్ చేస్తుంటాయి. ఇది ఇక్కడ మేబీ ర్యాంక్ పడి ఉండొచ్చు, ఇది 9 కాకపోవచ్చు. బయాలజీలో 9 మార్క్స్ అని ఇచ్చారు ఇక్కడ, కానీ 9 మార్క్స్ రాదండి. ఎన్టీపీసీలో బయాలజీ నుంచి ఎక్కువ మార్క్స్ రాదు, సైన్స్ నుంచి ఎక్కువ మార్క్స్ రాదు. ఎందుకంటే వాళ్ళు టఫ్ చేయాలంటే హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ నుంచి అండ్ ఎకనామిక్స్ నుంచి ఇస్తారు. కాబట్టి బయాలజీ నుంచి ఇంత మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ మనం మ్యాథ్స్లో కూడా చూసాం ఒకటి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 7 మార్క్స్ అని ఇచ్చారు, కానీ 7 మార్క్స్ రాదండి. డేటా ఇంటర్ప్రిటేషన్కి 7 మార్క్స్ రాదు. అది మేబీ కొంచెం మిస్టేక్ జరిగి ఉండొచ్చు అక్కడ ప్రింటింగ్లో. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం బయాలజీలో 1 to 2, 2 to 3 వచ్చాయి. ఫస్ట్ పేపర్లో అయితే 1 to 2,
అండ్ మిగతా 2 పేపర్స్లో అయితే 3 to 4 వచ్చాయి. కెమిస్ట్రీలో చూడండి ఫ్రెండ్స్, కెమిస్ట్రీలో అసలు ఇవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు మనం. ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది మోస్ట్లీ హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ, ఎకనామిక్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఈ సైన్స్ అనేది చాలా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. అలా అని మనం ఇప్పుడు విడిచిపెట్టకూడదు. అండ్ కంప్యూటర్లో నుంచి కూడా 3 to 4 మార్క్స్ వచ్చాయండి. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా కొన్ని పేపర్లో వచ్చాయి. అలా అని ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే డిగ్రీ లెవెల్ బేస్కి పోస్ట్కి అయితే మనం సైన్స్ కన్నా పాలిటీ, జాగ్రఫీ అండ్ హిస్టరీ, ఎకనామీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ. అండ్ స్టాటిక్స్, జీకే అనేది బోత్ దీంట్లో ఉంటాయి, దాంట్లో ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్ కూడా మోస్ట్లీ బోత్లో సేమ్గానే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్కి అప్లై చేశారో, దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ సోషల్ స్టడీస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ సైన్స్ని కూడా చదవాలి. ఎందుకంటే సైన్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అవి చాలా సింపుల్గా ఉంటాయి. మనం మార్క్స్ కూడా దీంట్లోనే ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏది టాపిక్ విడిచిపెట్టకుండా అండ్ మీకు ఉన్న టైం అవైలబిలిటీని బట్టి అండ్ ఇంకా 2 months ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి టాపిక్ని చేయాలి. అండ్ మ్యాథ్స్ని మాత్రం ఎవరు విడిచిపెట్టద్దండి. మ్యాథ్స్తోనే మనం ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. అందుకే అండ్ మ్యాథ్స్ కూడా చాలా సింపుల్గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాథ్స్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. And have a nice day. Bye friends.